హనీమూను డ్రమ్ము ఈ నడుమ గిసుంటి బాగా అయినాయి కదా. అర్థమైంది కదా డ్రమ్ అంటేనే గదే పెరిమిటిని చంపిన ఇంటామే ముచ్చట్లు అన్నట్టు. అదేందో నల్లా ఈ నడుమ ఆడోళ్ళను ఆడబోసుకునేటోళ్ళు చాలా మంది అవుతురు. ఆడోళ్ళే మొగోళ్ళని చంపినట్టు వాళ్ళే దుర్మార్గులు అన్నట్టు. ఒక్కొక్కరు అసలు ఏమన్నా కటింగులు ఇస్తాన్లా. అసలు మొగోళ్ళు ఏవట్టి ఆడోళ్ళు గోసనే పడనట్టు, భార్యను చంపిన భర్త సొంటి వార్తలు ఎన్నడూ చూడనట్టు, భార్యలను ఎవరూ కొడతలేరన్నట్టు, గోస ఉచ్చుకుంటలేరు అన్నట్టు శుద్ధులు బాగా చెప్తురు. సరే వాళ్ళ సంగతి అట్లుంచురు కానీ అయితే మళ్ళోటి గసంటి ముచ్చటనే వచ్చిందట్నుల్లా. అట్లానే ఆడోళ్ళను మీరు కోపంగా చూడొద్దు. ఈ ముచ్చట చూసి సెల్ఫీ ఫోటో వల్ల వామ్మో అని కూడా భయపడద్దు. అందరు అట్లా ఉండరు, అందరిని ఒక దాంట్లో కలపద్దు. సరే సరే నేను ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా కానీ ఆలు మగలోళ్ళ కృష్ణానది కాడికి నీళ్ళని చూసేదందుకు వచ్చిరట. అటెన్గా ఏమైందో చూడురు మీరే మరి. గుంజురి గుంజురి మంచిగా పెద్ద తాడే పెట్టిరు కదా. అగో గక్కడెక్కడో ఆగిపోయిండు. చెట్టునో బండనో గట్టిగా పట్టుకున్నాడు. అమ్మయ్యా ఒడ్డుకొచ్చిండు. నిజంగా కిస్మత్ గల్లోడంటే కిస్మత్ గల్లోడే. ఇంతకు అండ్లు ఎట్లా పడ్డాడంటాడా. సెల్ఫీ ఫోటో దిగుదామని చెప్పి ఇంటామని నీళ్ళను కిందట్నుల్లా. అవంటే కరెంట్ షాట్ కొట్టినట్టు అనిపిస్తుందా మీకు? ఏం చేద్దాం మరి మంచిగా నూరిగా ಯಾವತ್ತು ನಿಂದ್ರಾರಕ್ ನಿಂದ್ರು ಅಂದ ನಾನು ಹೊಸ್ತಾಗಿ ಒಂದು ಸೆಲ್ಫಿ ಇಡಮಂದ್ರೆ ಒಳ್ಳೆ ಅಂದು ಅಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಿ ಕೇಳೋ ಫೋಟೋ ನನಗೆ ಈಗ ಅರು ಬಂತು ನಿಮ್ಗೆ ಹೇಳಲ್ಲ ಎಲ್ಲರಿಗೆ చేపట బిద్దనంత నోడ్ రెస్ట్రిక్షన్. మన నారాయణపేట జిల్లా బార్డర్ కర్ణాటక ఆడ ఒక ఉత్తమ ఇల్లాలు పెనిమిటి పాలిట ఎవడైంది. అయితే ఈయన పేరు తాతప్ప, రాయచూరు జిల్లాలో ఉంటాడు. ఈయన భార్యనట పెనిమిటి నువ్వు చాలా మంచోనివి, మనం ఇద్దరం అట్టట్లా తిరగద్దాం రా, కృష్ణానది నీళ్ళ కాడికి పోయి నీళ్ళని చూసుకుంటా మురిసి ముప్పందం అయిదామని ముద్దుగా అడిగిండట. ఇక ఇంటామే గంత ప్రేమతో అడుగుతుంటే పెనిమిటి సంబరంగా ఓదంపా అని పట్టుకొచ్చిండు కృష్ణానది ఒడ్డుకు. ఆడ జరిసేపు పండ్లిగిలి ఇచ్చుకుంటా పాత ముచ్చట్లు యాద్ చేసుకుంటా మాట్లాడుకున్నారట. ఇక అట్టెనక పెనిమిటిని బిజ్జి మీదికి పట్టుకుపోయి ఈడ సెల్ఫీ దిగుదామని కొස්සకు నిలబెట్టి ఇచ్చింది. ఇక ఇంటామతో సెల్ఫీ దిగుతున్నానో చని సంబరపడుకుంటే ఈయన ఫోజ్ ఇచ్చిండు. అమ్మగారేమో ఆయనను లటుక్కుమని నీళ్ళలో నూకిందట. ఖతం పాపం తాతప్ప నీళ్ళలో కొట్టుకుపోయిండు. ఇక నడుమిట్ల బండరాయి తాకితే దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. చుట్టుముట్టున్న జనం చూసి ఆయనను తాడుతోని గిట్లా కాపాడిర్రు. అదన్నట్టు తాతప్పకు తప్పిన ముప్పు. ఈ ఒడ్డు మీదకి వచ్చి నా ఇంటామనే నన్ను నీళ్ళకు నూకింది, నమ్మిచ్చి ముంచిందని బొల్ల ఏడ్చిండి పెనిమిటి. ఇక భార్యనేమో నేనెందుకు అట్లా చేస్తా ఆయననే పడ్డాడు అని మత్పరిత్తాందట. కానీ జూడిగా కథ ఎట్లున్నదో ఇప్పటికే చాలా మంది హనీమూన్లు డ్రమ్ములని పేరుంటేనే గజ్జుమంటురు. ఇక ఇప్పుడు సెల్ఫీ ఫోటో వలన భయం పుట్టేటట్టు చేసింది కదా ఈ అమ్మగారు అని అక్కడ వాళ్ళు అంటురు. ఏందో ఏమో పోరి, నాకైతే ఏం అర్థమైతలేదు.